మంచి దేశం, గుడ్ ల్యాండ్. ఈ మంచి దేశం మంచి దేశంలో అడుగు పెట్టిన మంచి దేశాన్ని చూచిన మంచి దేశాన్ని స్వతంత్రించుకున్న కాలేబు అనే శ్రేష్టమైనటువంటి అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ లోకంలో, ఈ భూలోకంలో కోట్లాదిగా ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచమంతట్లో, ఈ భూమండలం అంతటిలో, ఈ లోకంలో కోట్లాది ప్రజలు జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఈ లోకము, ఏదైతే దేశము, ఏదైతే ప్రదేశము ఈ కోట్లాది ప్రజలు నివసిస్తున్నారో అది శాశ్వతం కాదు, స్థిరం కాదు. నీవు నివసించుచున్న ఈ దేశము, నీవు నివసిస్తున్న ఈ ప్రదేశము స్థిరం కాదు. ఇది ఒక తాత్కాలికమైన దేశం. దీనిలో మనం ఎప్పటికీ ఉండలేం, కొంతకాలమే ఉంటాం. ఎవరైనా చెప్పగలరా? ఇక్కడే ఉండిపోతా నేను, ఈ లోకమే నాకు శాశ్వతం, ఈ దేశమే నాది, ఈ భూమండలమే నాది, నేను ఇక్కడే ఉండిపోతాను ఎప్పటికీ అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహాభక్తాగ్రేసరుడైన అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అని బిరుదు పొందిన అబ్రహాము ఏమంటున్నాడంటే, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో తాము అనే పాదం దగ్గర నుండి చదవండి. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎంత గొప్ప భక్తుడండి అబ్రహాము, ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు దేవుని యందు, దేవునికి స్నేహితుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, దేవుని
దేవుని వాగ్దానాలకు వారసుడైన వాడు. A great godly man of God. అంత గొప్ప ఆయన ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద మేము పరదేశులం, ఈ దేశం మాది కాదు, మాకు ఒక దేశం ఉంది ఇంకోటి. మేము పరదేశులం, మేము యాత్రికులం అని ఒప్పుకొని వాళ్ళు ఈ భూమి మీద మృతి పొందారు. They died, of course, they are godly people. దేవునికి ఎంతో ప్రియమైన బిడ్డలైనా గాని చచ్చిపోయారండి. అబ్రాహాము మృతి పొందాడు, అబ్రాహాము భార్య శారమ్మ మృతి పొందింది. హెబ్రోన్ అనే ప్రాంతంలో, ఇజ్రాయెల్ దేశంలో హెబ్రోన్ అనే ప్రాంతంలో ఈ అబ్రాహాము శారమ్మల సమాధులు ఉన్నాయి. వాటిని దర్శించుకునే అవకాశం దేవుడిచ్చాడు నాకు. అబ్రాహాము శారమ్మల సమాధులను దర్శించుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప భక్తుడైనా మృతి చెందాడు. ఈ భూమి మీద, ఈ భూమండలం మీద చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ ఒక్క మాట అంటున్నాడు. చదవండి 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునయ్యున్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలా ఎంత అద్భుతమైన వాక్యం అండి. ఏమంటున్నాడు? దేవుడు దేనికి శిల్పియో, దేవుడు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో. God himself is the architect. God himself is the builder of a new city. ఒక కొత్త పట్టణాన్ని దేవుడు శిల్పిగా, as an architect, నిర్మాణకుడుగా, as a builder, దేవుడే ఇంజనీరు, దేవుడే కాంట్రాక్టరు, దేవుడే నిర్మాణకుడు అయినటువంటి ఒక పట్టణం. ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఈ లోకం స్థిరం కాదు. దేవుడే నిర్మాణకుడుగా ఉండి ఒక పట్టణాన్ని నిర్మాణం చేశాడు. ఆ పట్టణం కొరకు ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఇంకొక చోట ఏమని వ్రాయబడి ఉన్నదంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైనా నివాసము పరలోకమందు మనకున్నది. ఆగండి, ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని చేత కట్టబడిన పట్టణము, by the hands of God,
బై ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతులతో, మనుషుల చేతులతో కాదు, దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నది. God is the architect. God is the builder. And God himself built by his own hands. ఇంకా ఆ పట్టణం ఎలా ఉంటుందో ఊహించండి. ఎలాంటి పట్టణమో ఊహించండి. దేవుడు నీ కొరకు, దేవుడు నా కొరకు, దేవుడు మనందరి కొరకు ఒక పట్టణం, ఒక దేశం, ఒక రాజ్యం సిద్ధపరిచాడు. నమ్ముతున్నారా? చాలా మంది క్రైస్తవులు ఇలాంటి విషయాలు నమ్మరు. క్రైస్తవులే గాని అబ్రహాం అంత విశ్వాసం ఎక్కడదండి? అబ్రహాం లాంటోడే ఆ దేశం కొరకు ఎదురు చూస్తున్నాడు, విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు. మరి నీవు ఎదురు చూస్తున్నావా? ఈ లోకమే ఇంకా స్థిరం, ఎవడు మమ్మల్ని కదిలించలేడు అని చాలా మంది మీసాలు దువ్వారు నా ఎదురుగా. వేలెట్టిట్లా చూపించారు, ఏమేమో చేశారు. చివరికి నేనే వెళ్ళి ఈ మట్టిలో మట్టిగా, ఈ దుమ్ములో దుమ్ముగా ఈయన శరీరాన్ని భూస్థాపితం చేస్తున్నానని చెప్పాల్సి వచ్చింది. ప్రియమైన దేవుడు, విశ్వాసంతో ఎదురు చూచాడు అబ్రహాము. అదేనండి మంచి దేశం. మంచి దేశం అదే. 16వ వచనం చూడండి, 16వ వచనం. ఆయన వారి కొరకు ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. God has prepared for us a new city that you can ever see. నువ్వు నేను ఎన్నడూ చూడలేని మహాపట్టణం. నేను ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద పట్టణాలు చూచాను. ఈ ప్రపంచంలో 5 ఖండాలలో అద్భుతమైన పట్టణాలు నేను చూచాను నా కన్నులతో. 5 ఖండాలు తిరిగాను. ఎన్నో అద్భుతమైన మహా పట్టణాలను చూచాను. ఈ పట్టణాలన్నీ ఆ పట్టణం ముందు పనికిరావు. అదొక కొత్త పట్టణము, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పట్టణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేం చింతపడకండి. అయ్యో మేము పెద్ద పెద్ద పట్టణాలు చాలా చూడలేదని దిగులు పడకండి. ఎందుకంటే ఈ భూమండలం మీద ఉన్న మహాపట్టణాల కంటే అద్భుతమైన పట్టణం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ పట్టణాన్ని చూడబోతున్నాం. ఇవన్నీ ఎంత అండి? ఇవన్నీ ఎంత? మన దేశంలో మొఘల్ గార్డెన్ అనే మాట మీరు వినుంటారు. రాష్ట్రపతి భవన్లో, ఢిల్లీలో ఓ పెద్ద పూదోట, ఎన్నో 100 ఎకరాల పూదోట, కొన్ని లక్షల రకాల పూలు,
నిరంతరం 365 రోజులు వికసించి పూచేటువంటి పూదోట. దాన్ని కూడా చూసేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మొఘల్ గార్డెన్స్ సంవత్సరానికి ఒక్కసారి ఒక్కరోజు ప్రజలందరూ చూడడానికి దాని డోర్స్ తీస్తారు. సంవత్సరంలో ఒక్కరోజే ఆ పేపర్లో టీవీలో ప్రకటన చేస్తారు, మొఘల్ గార్డెన్స్ విల్ బి ఓపెన్ టుమారో, మీరు అందరు వెళ్ళి చూడొచ్చు అని పేపర్లో టీవీలో ఫ్రీగా, టికెట్ లేదు. ఇక పొద్దున పోతే సాయంకాలం వరకు తిరిగినా అది టైం సరిపోదు. అంత పెద్ద గార్డెన్ మన దేశంలో ప్రతిష్టాత్మకమైంది. గర్వకారణం అండి, ఇలాంటి మంచి దేశంలో మనం పుట్టాం. మనకి గర్వకారణం మొఘల్ గార్డెన్స్ రాష్ట్రపతి భవన్లో ఉంటుంది. ఒకసారి నేను ఢిల్లీకి వెళ్తే ఆ రోజే ఆ మొఘల్ గార్డెన్స్ ఓపెన్ అని పెట్టారు. ఇక నా పనులన్నీ పక్కన పెట్టి ముందు మొఘల్ గార్డెన్కి వెళ్ళిపోయాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక ఆ గార్డెన్ చూసినాక ఇంక ఏ గార్డెన్ చూసినా నాకేం పెద్ద లెక్క అనిపించదు. అసలు మహా తోటనే చూశాను, ఇక ఎన్ని తోటలు చూస్తే నాకేం లెక్క. ఈ లోకంలో ఎన్నో మహాపట్టణాలు ఉన్నాయి, ఇవన్నీ చూడకపోయినా పర్వాలేదు. ఒక మహాపట్టణంలో నేను ప్రవేశించబోతున్నాం. ఒక మంచి దేశం, ఒక మంచి దేశం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం చూడండి. ప్రకటన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, ఆ మాట ప్రకటన గ్రంథం 21:2లో యెరూషలేము అను ఒక పరిశుద్ధ పట్టణం. చాలు, యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణం దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోటాను కోట్ల ప్రజలు కూడా ఈ లోకం నుండి మరో లోకానికి ప్రయాణం చేస్తున్నారు. మనం యాత్రికులం. బైబిల్ ఏం చెప్తుంది? మనము ఈ లోకంలో యాత్రికులం, ప్రయాణికులం. ఎటువైపు నీ ప్రయాణం? ఈ లోకం నుండి ఎటువైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రయాణం పరలోక పట్టణం వైపు, ఆ యెరూషలేమను నూతనం పట్టణం కొరకు. దేవుడే శిల్పి, నిర్మాణకుడు. ఆయన చేతితో కట్టినటువంటి ఆ మహాపట్టణంలో ప్రవేశించడానికి మనం ప్రయాణం చేస్తున్నాం. వీఆర్ ఆన్ జర్నీ టువర్డ్స్ హెవెన్. మనం ఆ నూతన పట్టణంలో ప్రవేశించడానికి ప్రయాణం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఆ పట్టణంలో నేను ప్రవేశిస్తాను అనే నమ్మకం, విశ్వాసం నీకుందా? ఆ పరిశుద్ధ యెరూషలేము పట్టణాన్ని చూస్తాను అనే నమ్మకం నీకుందా? ఆ పట్టణంలో అడుగు పెడతాను అనే నమ్మకం నీకుందా? Do you have that kind of faith right now? ఈ సమయంలో అలాంటి విశ్వాసం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసమే నీకు లేకపోతే, ఆ పట్టణం ఒకటి నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు, అక్కడికి నేను వెళ్తున్నాను, ఆ పట్టణాన్ని చూస్తాను, ఆ పట్టణంలో నేను అడుగు పెడతాను, ఆ పట్టణం నాదే అనే విశ్వాసం నీకు లేకపోతే ఈ ప్రయాస అంతా వ్యర్థమే. ఈ చేసే ఈ పరిశ్రమ అంతా వ్యర్థమే. అనవసరంగా టైం వేస్ట్.
దేవుని మందిరాలకు రావడం, ప్రార్థన చేయడం, సమయానికో అసమయానికో అయిపోయే ముందో అయిపోతుంది అని ఉరుకుతూ ఉంటారు. కొంత చర్చ అయిపోయేదాకా వస్తూనే ఉంటారు, దగ్గరే ఉంటారు, చర్చికి దగ్గరగా ఇల్లు కట్టుకొని ఉంటారు. పాటలు పాడుతున్నారు, పోదాంలే. ప్రార్థనలు చేస్తున్నారు, పోదాంలే. బైబిల్ చదువుతున్నారు, పోదాంలే. వాక్యం మొదలైంది, పోదాంలే. వాక్యం అయిపోతుంది, పోవాలి. ఎంతమంది! నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, వెరీ క్లోజ్ టు ద చర్చ్, ఫార్ అవే ఫ్రమ్ గాడ్. పీపుల్ ఆర్ లివింగ్ వెరీ క్లోజ్ టు ద చర్చ్, their hearts are far away from God. అనేక మంది ప్రజలు దేవుని మందిరానికి దగ్గరగా నివసిస్తుంటారు, వారి హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి దేశం. ఇక్కడ ఏమంటున్నాడంటే, వాక్యంలోకి వస్తున్నాను. ఈ ద్వితీయోపదేశ కాండంలో 36వ వచనం, మొదటి అధ్యాయంలో, నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశం, దేవుడు అంటున్నాడు, నేను వాగ్దానం చేశాను, మీ పితరులకు ఒక మంచి దేశాన్ని ఇస్తాను. ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఏ న్యూ సిటీ, ఏ వండర్ఫుల్ సిటీ, that city which cannot be compared with any city of the earth. ఒక మంచి దేశాన్ని నేను సిద్ధపరుస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మంచి దేశం, ఈ మంచి దేశం, ఈ దేశంలో అందరూ ప్రవేశించలేరు. అందరూ ప్రవేశించలేరు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు, మరి ఎవడును అడుగు పెట్టడు, మరి ఎవడును ప్రవేశించలేడు. వాట్ ఎ పిటీ ఇట్ ఈస్! ఎంత దుఃఖకరమైనటువంటి విషయం, ఎంత బాధాకరమైనటువంటి విషయం. దేవుడు ఒక మంచి వాగ్దాన దేశం, స్వతంత్రించుకోండి అని ఇశ్రాయేలీలకు చెప్తే, మీకోసమేరా దేశం, ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయిరా, ఆ దేశంలో పండ్లు ఫలాలు పుష్పాలు ఉంటాయి, ఎప్పుడు ఆనందం ఉంటుంది, మీకోసమే, స్వతంత్రించుకోండిరా అని ఇశ్రాయేలుతో దేవుడు అంటే, వెళ్ళండి, మీకోసం నేను సిద్ధపరిచిన దేశం, ఆ మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, పండ్లు, రకరకాల పండ్లు, రకరకాల పూలు, నిత్యము పండుగ వాతావరణం ఉండే దేశం ఇదే. స్వతంత్రించుకోండిరా అంటే ఒక్కడు, యెహోషువ, కాలేబు, వీరిద్దరు తప్ప ఈ 6 లక్షల కాల్బలంలో ఒక్కడు కూడా ప్రవేశించలేడు. ఈ చెడ్డ తరంలో ఒక్కడు కూడా ఆ దేశంలో అడుగు పెట్టలేడు, ఆ దేశంలో ప్రవేశించలేడు, ఆ దేశాన్ని చూడలేడు. యెఫున్నె కుమారుడు కాలేబు తప్ప ఎవడు చూడడు, మరి ఎవడును నాట్ వన్ ఆఫ్ దిస్ పీపుల్. ఎంత దారుణమైన విషయం అండి ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ, కాలేబులు ఆ పట్టణంలో ప్రవేశించారు. మోషే మహానాయకుడు, మోషేకు కూడా ఆ పట్టణంలో అడుగు పెట్టే భాగ్యం దొరకలేదు.
ఇశ్రాయేలీలందరినీ ఆ వాగ్దాన దేశానికి నడిపించుచున్నటువంటి మోషే కూడా చూడలేకపోయాడు, అడుగు పెట్టలేకపోయాడు, ప్రవేశించలేకపోయాడు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. దేవుడు మోషేను ఒక కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఆ కొండ మీద నుండి ఆ పట్టణాన్ని చూపించాడు. మేము ఆ మోషేకి దేవుడు ఆ పట్టణాన్ని, ఆ వాగ్దాన దేశాన్ని చూపించిన కొండ మీదకి వెళ్ళాం. ఆ కొండ మీద నుండి ఆ పట్టణాన్ని చూచినప్పుడు అది ఎంతో దగ్గరగా కనబడుతుంది. మోషే దూరం నుండి చూచాడు, కానీ అడుగు పెట్టలేకపోయాడు, ప్రవేశించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మంచి దేశంలో అడుగు పెట్టాడు కాలేబు. ఆ మంచి దేశాన్ని చూచాడు కాలేబు. ఆ మంచి దేశంలో నివసించాడు కాలేబు. ఎందుకు అంత గొప్ప ధన్యత ఈ కాలేబు దక్కింది? ఆయనలో ఉన్న ప్రత్యేకతలేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 ముఖ్యమైనటువంటి విషయాలు. ఎవరు ఆ మంచి దేశంలో ప్రవేశించగలరు? దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సిద్ధపరిచిన ఆ మంచి దేశంలో ఎవరు ప్రవేశించగలరు? ఆ పరిశుద్ధ యెరూషలేము పట్టణంలో దేవుడే శిల్పి, నిర్మాణకుడై ఉన్నటువంటి ఆ పట్టణంలో ఎవరు ప్రవేశించగలరు? 6 లక్షల మంది వెళ్తే ఒక్కడు వెళ్తాడా? మరి ఈరోజు ఇన్ని కోట్ల మంది ఉన్నారు, వీళ్లలో ఎంతమంది ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు? ఈ కాలేబు స్వతంత్రించుకోవడానికి కారణం ఏంటి? 3 విషయాలు. మొదటి విషయాన్ని యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. ఎందుకు ఈ దేశం, ఈ మంచి దేశం కాలేబు స్వంతమైందంటే ఒకటే కారణం అండి. నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. నిండు మనస్సుతో, సగం మనసుతో కాదు. సంఖ్యాకాండంలో ఇదే వాక్యాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత చాలు. ఎందుకు కాలేబు ఆ మంచి దేశంలో అడుగు పెట్టాడు? దేవుడు సిద్ధపరిచిన ఆ దేశాన్ని ఎందుకు స్వతంత్రించుకున్నాడు? ఆ దేశంలో ఎందుకు ప్రవేశించాడు? మంచి మనస్సు, నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో దేవుడిని అనుసరించాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనమంతా దేవుణ్ణి అనుసరిస్తున్నాం. మనమంతా దేవుణ్ణి అనుసరించే వాళ్ళమే. కానీ దేవుణ్ణి అనుసరిస్తూ ఈ లోక మర్యాదలను కూడా అనుసరిస్తున్నాం.
అంటే సగం మనసుతో దేవుణ్ణి అనుసరిస్తున్నాం, సగం మనసుతో ఈ లోక మర్యాదలను కూడా అనుసరిస్తున్నాం. నిండు మనసుతో, పూర్ణ మనసుతో, ఒక మంచి మనసుతో కాలేబు దేవుణ్ణి అనుసరించాడు. అది డిఫరెన్స్. ఆ మంచి దేశంలో ప్రవేశించాలి అంటే ఇంకా ఈ లోక మర్యాదలను అనుసరించకూడదు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తే మీరు వెళ్ళిపోతారు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము చెందుడి. Transform yourself. You must be changed. అప్పుడు ఆ మంచి దేశం మనం చూస్తాం, ఆ మంచి దేశంలో ప్రవేశిస్తాం, ఆ మంచి దేశంలో అడుగు పెడతాం. లేకపోతే ఇంకొకటి కూడా ఉంది, సైతానుకు దాని అనుచరులకు సిద్ధపరిచిన దేశం. మరొక లోకం ఉంది, నరకలోకం. అది మన కొరకు కాదు, సైతాను కొరకు, సైతాను అనుచరుల కొరకు. దోస్ హూ ఫాలో సాటన్, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ డిఫరెంట్ వరల్డ్, ఎ డిఫరెంట్ సిటీ. అది చాలా భయంకరమైంది. ఇది ఎంత మంచిదో అది అంత చెడ్డది. మంచి దేశాన్ని స్వతంత్రించుకుంటావా, సైతాన్ని అనుసరించి చెడ్డ దేశాన్ని నిండు మనసుతో, నిండు మనసుతో నిన్నే కొలిచేను దేవా, రెండు కనులలో నిన్నే నిలుపుకొంటినయ్యా. నిండు మనసుతో. ఈ కండ్లు ఆ యేసు మీద నిలిపేశాను. నా కళ్ళలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ప్రతిరూపాన్ని నా రెండు కన్నుల్లో నిలుపుకున్నాను. నిండు మనసుతో ఆయన కొలుస్తున్నాను. నిండు మనసుతో నిన్నే కొలిచేను దేవా, రెండు కనులలో నిన్నే నిలుపుకొంటినయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటు నీ ప్రయాణం? మనం యాత్రికులం, మనం పరదేశులం. ఇంకో దేశం మన కొరకు ఉంది. అది దేవుడు సిద్ధపరిచిన మంచి దేశం. అక్కడికి వెళ్ళాలి అంటే మొదటి విషయం నిండు మనసుతో ఆయన సేవించాలి. నాట్ విత్ హాఫ్ హార్ట్, విత్ ఫుల్ మైండ్, ఫుల్ స్పిరిట్. లోక మర్యాదలను సగం అనుసరిస్తూ సగం మనసుతో దేవుణ్ణి అనుసరిస్తే ఆ మంచి దేశాన్ని పోగొట్టుకోవలసి వస్తుందేమో. జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయాన్ని చూద్దాం. ఎందుకు ఈ కాలేబు ఆ మంచి దేశంలో ఎంతో మంది ప్రయాణిస్తున్నా కాలేబు దాంట్లో ఎందుకు ప్రవేశించాడు? చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 13.
కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునన్ను. పాలు తేనెలు ప్రవహించే ఈ దేశంలో ప్రవేశించడం అది చిన్న విషయం కాదు. మనం జయించలేమండి, మనం స్వతంత్రించుకోలేము అని ఇశ్రాయేలీలందరూ భయపడి వణికిపోతా ఉన్నాడు. మోషేతో ప్రయాణించేటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి పయనించే వారంతా గడగడ వణికిపోతున్నారు, భయంతో వణికిపోతున్నారు, పిరికి మందలైపోయారు. అప్పుడు కాలేబు మోషేతో అంటున్నాడు, మనం వెళ్తాం, ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, మనం జయిస్తాం. ఎన్ని కుతంత్రాలు, ఎన్ని తంత్రాలు, సాతాను ఎత్తులు ఎన్ని ఎదురైనా మనం జయిస్తాం. జయించుటకు దేవుడు మనకు బలం ఇస్తాడు. We can conquer the land that God has prepared for us. దేవుడు మన కొరకు ఏదైతే ఆ దేశాన్ని సిద్ధపరిచాడో ఆ దేశాన్ని తప్పకుండా మనం స్వతంత్రించుకుంటాం. మనకు సరిపోద్ది శక్తి. కాలేబు యొక్క ధైర్యం. కాలేబు బహుధైర్యవంతుడు. దేవుని కొరకు తెగించి నిలబడగలిగినటువంటి వాడు. చిన్న చిన్న విషయాలకు భయపడేవాడు కాదు. విశ్వాస యాత్రలో మనం దేవుని బిడ్డలంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. భయపడితే జయించలేవు. వీరికి వాడవైతే జయించలేవు. దేవుని శక్తి నీలో ఉంటే జయిస్తావు. ఎవడేమనుకుంటే మనకేంటంటే, సేవలో మాకెన్నో ఎదురైతా ఉంటాయి. ముట్టుటికినే చాలా మంది నిందలు అలా వేసేస్తూ ఉంటారు. జస్ట్ త్రో ద స్టోన్, ఏమైతే అవుతుందిలే, తగిలితే తగలిపోతే ఒక రాయి అయితే వేసేద్దాం. నా మీదేంటిలే, యేసు ప్రభు మీదనే వేశారు, పౌలు మీదనే వేశారు, పేతురు మీదనే వేశారు. ఏంటండి, ఈయన దేవుని కుమారుడేనా? ఈయనేనా రక్షకుడు? ఆ తాగుబోతులతో స్నేహం చేస్తున్నాడేంటి? ఓ దెయ్యాలతో స్నేహం చేస్తున్నాడేంటి? పాపుల్లో ఒక పాపి. ఈయన దెయ్యాలకు అధిపతి, దేవుడు కాదు. యేసు ప్రభునే నిందించారండి ఉత్తగానే. థ్రోయింగ్ ద స్టోన్స్. మానవులకు ఇతరుల మీద రాయేయడం ఒక హాబీ. ఇది అప్పుడప్పుడు అడుగుతాడు, వాట్ ఆర్ యువర్ హాబీస్ అని అంటే, థ్రోయింగ్ ద స్టోన్స్ అపాన్ అదర్స్. ఇతరుల మీద రాళ్ళు వేయడమే నా హాబీ. ఓ, ఆయనకు తెలుసుద్దా నేనే ఈ రాయేశానని? ఆయనకు తెలిసినప్పుడు చూసుకుందాంలే. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ పక్క వారి మీద, నీ ఎదుటి వారి మీద, నీ స్నేహితుల మీద, నీ అన్నదమ్ముల మీద, నీ అక్క చెల్లెళ్ళ మీద ఎన్ని రాళ్ళు వేస్తావు? జీవితం అంతా ఇదే పనా? రాళ్ళు వేయడమే పనా? అది సాధారణ పని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాలేబు అంటున్నాడు, మనకు శక్తి ఉంది, జయిస్తాం. వాళ్ళు ఎంతండి, మనం దేవుని బిడ్డలం. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు.
ఆ ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు, ధైర్యము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. గొలియాతు ఆర్మోరల్ జానుడు, హైట్, మహాబలాఢ్యుడు, యుద్ధ నైపుణ్యం గలవాడు. ఇశ్రాయేలులో ఒక్కళ్ళేడు ఆయన్ని జయించడానికి ముందుకు వచ్చేవాడు. దావీదు పొట్టివాడు, చిన్న వయసు, బాలుడు, పొట్టోడు దావీదు. ఇక గొలియాతు ముందు అయితే ఇంకా పొట్టోడు, మరగుజ్జు లాంటోడు దావీదు. ఆరుమూరల జాండి ఎక్కడ, 5 ఫీట్లు కూడా లేని దావీదు ఎక్కడ. డేవిడ్ వాజ్ నాట్ ఏ టాల్ మ్యాన్, హీ వాజ్ ఏ షార్ట్ మ్యాన్. చాలా మంది అనుకుంటాడు దావీదు మహాబలాఢ్యుడు, చాలా ఎత్తు ఉంటాడు అనుకో. ఎత్తు ఉండేవాడు కాదు, పొచ్చాడు. ఆ గొలియాతు ముందు 6 మూల చానుడు ఉంటే ఈయన 5 ఫీట్లు ఉంటే ఎక్కడ సరిపోతుందండి. కానీ ఏమంటాడు తెలుసా, యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడే యుద్ధం చేస్తాడు. నన్ను చూస్తున్నారు మీరు, నాలో ఉన్నవాడు నా దేవుడు. ఆ దేవుని ముందు వీడు, ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత, అది ధైర్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాలేబు స్వతంత్రించుకున్నాడు ఆ మంచి దేశం. ఎందుకంటే దేవుని కోసం గుండె నిండా ధైర్యాన్ని నింపుకున్నాడు. 3వ విషయం, చివరి విషయం, యెహోషువ 14వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. చాలు, ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము. I will conquer the mountain which is facing me. ఇదిగో ఈ కొండ ఎక్కాలంటే నువ్వు భయపడుతున్నావు కదా, అమ్మో ఈ కొండ నేను ఎక్కలేను, ఈ కొండ ఎక్కలేను నేను. అందరూ వెనక్కిపోతున్నారు. కాలేబు అంటాడు, ఈ కొండను నేనెక్కుతాను, ఈ కొండను నేను స్వతంత్రించుకుంటాను. ఈ మాట అన్నప్పుడు కాలేబు వయసు ఎంతంటే 85 సంవత్సరాలు, 85 ఇయర్స్. ముసలోడా వయసోడా? కాలేబు 85 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఏమంటారు ఈయన్ని? ముసలోడు అంటారా, వయసోడు అంటారా? ఏమైనా దేవుని బిడ్డ, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూడండి. నేను ఇప్పుడు 85 ఏళ్ల వాడినను. 45 ఏళ్ళు అయిందండి నేను మోషేను అనుసరించబట్టి. మోషే నన్ను పిలిచాడు, మహాదైవ సేవకుడు, దైవజనుడు మోషే నన్ను పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు నాకు 40 ఏళ్ళండి, 40 ఏళ్ల వయసు. 40 ఏళ్ల వయసులో మోషే రా, నాయకత్వం వహించు, నువ్వు నాయకుడు, రమ్మని నన్ను పిలిచాడు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు, 45 ఏళ్లు మోషేతో నేను నడిచాను. ఇప్పుడు 85 సంవత్సరాలు వచ్చింది వయసు. 40 సంవత్సరాల వయసులో నేను ఎంత బలము కలిగి ఉన్నానో, ఈ 85 ఏళ్ల వయసులో కూడా అంతే బలంతో నేనున్నాను. అంటే వండర్ఫుల్ వర్డ్ అండి. ఎంత గొప్ప మాట అంటున్నాడండి కాలేబు. నన్ను ముసలోడని మీరు అనుకుంటున్నారు,
40 ఏళ్ల వయసులో మోషే నన్ను పిలిచాడు. 45 ఏళ్లు మోషేతో నేను నడిచాను. ఇప్పుడు నా వయసు 85 ఏళ్లు. మోషే పిలిచినప్పుడు నేను ఎంత బలం కలిగి ఉన్నానో ఈ 85 ఏళ్ల వయసులో కూడా అంతే బలం కలిగి ఉన్నాను. ఈ కొండను స్వతంత్రించుకోవడం నాకు ఒక లెక్క కాదు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, వృద్ధాప్యమందు కూడా దేవుని కొరకు ఎదురు నిలిచిన వ్యక్తి కాలేవు. వృద్ధాప్యంలో కూడా వెనకాడలేదు. చాలా మంది అనుకుంటారు, మేము దేవునికి ఏం పనికి వస్తాం, బాగా అయిపోయింది, ముసలోళ్ళం అయిపోయాం అని అనుకుంటా ఉంటారు. క్రైస్తవులు చచ్చేదాకా సైనికుడే, చచ్చేదాకా సైనికుడు. క్రైస్తవుడు ముసలోడు కాదు, సైనికుడు. దేవుని కొరకు సైనికుడు. నీవు సైనికుడవు, దేవుని కొరకు సైనికుడవు. చచ్చేదాకా పోరాడాలి దేవుని కొరకు. ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కనైనా ప్రభు మోము చూడా, కనైనా ప్రభు మోము చూడ, నీ కొరకేను కేను దేవా, నాకొకసారి కనిపించరావా. ఎక్కలేనటువంటి కొండ నేను ఎక్కుతాను. నేను 85 ఏళ్ల వయసు అయినా సరే ఈ పరిశుద్ధ కొండను నేను ఎక్కుతాను, స్వతంత్రించుకుంటాను. దేవుని కొరకు సచ్చేదాకా సైనికుల్లాగా ఉండాలి, ముసలోడు అయిపోకూడదు. నువ్వు కదలలేకపోతే సైనికుల్లాగా ప్రార్థన చేయి. నువ్వు ఉన్న స్థలంలో నువ్వు కదలలేని పక్షంలో నువ్వు ఉంటే సైనికుల్లాగా ప్రార్థన చేయి. మంచి దేశం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఒక మంచి దేశం దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ దేశాన్ని స్వతంత్రించుకుందాం, నిండు మనసుతో సేవించుదాం. పిరికివారుగా ఉండకూడదు, ధైర్యంగా ఉందాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, నీకే స్తోత్రాలు. పరిశుద్ధ పట్టణం, మంచి దేశం మా కొరకు మీరు సిద్ధపరిచారు. ఆ దేశంలో మేము ప్రవేశించుటకు, ఆ దేశాన్ని చూచుటకు, ఆ దేశంలో అడుగు పెట్టుటకు మమ్మల్ని సిద్ధపరచు. నిండు మనసుతో ధైర్యముగా ఒక సైనికుల్లాగా మేము ముందుకు సాగుటకు మాకు సహాయం దయచేయమని, దీవించమని, సంఘమంతటిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.